వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఏప్రిల్ 25 మరియు 26 తేదీల్లో జరగనున్న ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదిక. ఈ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల నుండి దాదాపు 450 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తిని పునికి పుచ్చుకొని ఈ సమ్మిట్ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై లోతైన చర్చలకు ఒక వేదికగా నిలవనుంది. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ కార్యక్రమం ప్రపంచ నాయకత్వంలో భారతదేశం పాత్రను మరింత స్పష్టంగా చాటి చెప్పడానికి ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న ప్రజాస్వామ్య విలువలకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నంగా ఈ సమ్మిట్ను భావిస్తున్నారు. ఈ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన సిద్ధాంతమైన న్యాయం అన్ని వర్గాల ప్రజలకు అందాలనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ భారతదేశానికి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంగా as Telangana government we are happy to host the Bharat Summit and showcase Telangana and Hyderabad city to the world. We are getting delegates from all over the world. Hyderabad city, the progress that Telangana is following, the social justice that we are following in Telangana state and Hyderabad, we think this is a very good event to promote Hyderabad, to promote Telangana. And definitely ఈ భారత్ సమ్మిట్ వల్ల హైదరాబాద్ కి తెలంగాణకి ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక ప్రత్యేక సెషన్ లో తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం, ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఏ విధంగా జస్టిస్ కోసం అనేక అంశాల్లో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయం కూడా మేము హైలైట్ చేయబోతున్నాం. అదేవిధంగా 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ రావడం, ఇది హైదరాబాద్ నగరానికి ఇట్స్ ఎ గ్రేట్ ఒకేషన్, ఇట్స్ ఎ హిస్టారిక్ ఒకేషన్. ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లిబరల్ పార్టీస్ గ్యాదర్ అయి ఒక అనేక అంశాల మీద చర్చించి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం ఒక ఎత్తైతే, హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మాకు భావిస్తాం.